సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలందరికీ, విద్యా దీవెన బెనిఫిషరీస్కి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్రంలో గత 4.5 సంవత్సర కాలాలుగా విభిన్నంగా, విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హతే ప్రాధాన్యతగా జరుగుతున్నాయి. కానీ వీటిలో మాత్రం మకుట స్థానం విద్యారంగానిదే, విద్యార్థులదే. ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల, అలానే విద్యాభ్యాసము పట్ల, అలానే విద్యార్థుల యొక్క భవిత పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. విద్యారంగంలో అమలవుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ ఎవరు చేయలేదు. నాడు నేడుతో మన స్కూల్స్ రూపురేఖలు మార్చిన, అమ్మఒడి ద్వారా తల్లులకి అండగా నిలిచిన, గోరుముద్దతో ఆప్యాయతను పంచిన, 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించిన, టాపర్స్గా నిలిచిన వాళ్ళని ఆణిముత్యాలుగా గుర్తించి వాళ్ళని సత్కరించిన, ఉన్నత చదువులకై విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్న, పేదవాళ్ళ ఇంటిలో పిల్లల విదేశీ విద్య కలను నిజం చేస్తున్న, చివరగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అని అవ్వాలని విద్యార్థుల ఆశలను సాకారం చేస్తున్నా. వీటి వెనుక ఉన్నది ఒకే లక్ష్యం, నేటి విద్యార్థుల బంగారు భవిష్యత్తు. వీటి వెనుక ఉన్నది ఒకే ఒకరు, అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. Sir, with your permission, I would like to quote Nelson Mandela words today, sir. Education is a great engine of personal development. It is through education that the son of mine's worker can become head of the mine, and daughter of peasant can become a doctor, and that a child of a farmer can become a president of great nation. ఈ మాటలను నిజం చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ఏవి ప్లే చేయవలసింది